నోటిఫికేషన్ భిన్నంగా 1:100 అని చెప్పంటే కెనడిపి అంటే ఈ ఉద్దేశం ఏంది? 1:100కి తప్పిపోయి చేస్తే ఏమైతుంది? ది ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు ది కోర్ట్. సింపుల్ లాజిక్ అన్నా. ఇప్పుడు వన్స్ ది గేమ్ బిగన్, ది రూల్స్ ఆఫ్ ది గేమ్ కెనాట్ బి చేంజ్ వన్స్ ది గేమ్ హ్యాస్ బిగన్. ఇది సుప్రీంకోర్టు ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఈ ఇష్యూను. దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా కొంచెం విజ్ఞతతో ప్రవర్తించండి. ఆయన మాట్లాడే మాటలు ఏదైతుందో అవేదో ఏది మాట్లాడినా ప్రజలు వింటారు, పత్రికలు రాస్తాయని చెప్పారు కూడా పొరపాటున. ఆయన వాస్తవాలు భిన్నంగా నువ్వు అనుభవం గల్లోడివి. హరీష్ రావు గారు అనుభవం గల్లోడు, తెలియని నాయకుడు కాదు. అన్నీ తెలిసి అంశాలను పక్కదారి పట్టించే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉందని చెప్పని తెలియజెప్పడానికి ఇంతకంటే ఎక్కువ భిన్నంగా మరి ఏ విధమైన ఆధారం అవసరం లేని చెప్పంటూ ఇప్పటికైనా కొంత విజ్ఞత ప్రదర్శించండి. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మీకు హర్షించండి, కాదు అంటే సైలెంట్గా ఉండండి. నువ్వు 10 ఏళ్ళు నిరుద్యోగ జీవితాలతో చెల్లగాటాలన్నావు నాయన. ఇకనైనా జ్ఞానోదయంగా ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైతుందో హర్షించు అని చెప్పని పేర్కొంటుంది. Might have been suggestion. No, it's not party. మిత్రమా దయచేసి పార్టీ దయచేసి మిత్రమా, ఎనీథింగ్ కెన్ బి డన్ ఓన్లీ బిఫోర్ నోటిఫికేషన్. No, please. No, sir, no. The affected person will go to the court. అసలు మీకు ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉందా లేదా చెప్పండి. ఒకటి నాన్న, మా ఆలోచన ఏం వ్యక్తం చేసేది పక్కన పెట్టండి. వి మైట్ హ్యావ్ 1:100 చేసే బాగుడు అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు కాక. ప్లీజ్ బియర్ మీ. అరే నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు సార్. కాదు సార్, నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు. మీరు దయచేసి గమనించండి, నోటిఫికేషన్ భిన్నంగా పోరాదు. వన్స్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్, ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ గో ఆన్ ఓన్లీ అకార్డింగ్ టు నోటిఫికేషన్. ప్లీజ్ మీరు విజ్ఞులు అన్న మీరు కూడా నిరుద్యోగులు హర్షిస్తున్నారు. నిరుద్యోగులు ఏమనుకుంటలేరు. కాదనంటే మీరు నోటిఫికేషన్ చూసినట్టు లేదా? నిరుద్యోగులు చూసినట్టు లేదా? నేను దట్స్ వై ఐ గివ్ ది డీటెయిల్స్. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కాదు. సార్, మీరు లేవనెత్తేటువంటి ఒక అంశము నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వెంటనే ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభం కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉన్నట్టయితే మాడిఫై చేసే అవకాశం ఉంటుండే కావచ్చు. ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ ను నిలిపివేయటమే. 50% పైబడ్డ వాడు ఏదైతున్నదో 1:50 అంటున్నాం కదా, 51 అందులో చేతబడ్డట్టయితే 48 ఏం చేస్తాడు? వీడు కోర్టుకు పోతాడు. ఏమని పోతాడు? నోటిఫికేషన్లు ఏదైతుందో 1:50 మాత్రమే పిలుస్తామని చెప్పాను అన్నారు. అటువంటి ఏదైతుందో 51 పిలిచిండ్రు. ఈజ్ ఎఫెక్టింగ్ మై సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు 48 కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు అంటది, హౌ కెన్ యూ గో బియాండ్ డీవియేటింగ్ ది నోటిఫికేషన్ అని చెప్పంటే వాట్ విల్ హ్యాపెన్? ది హోల్ సెలక్షన్ ప్రాసెస్ వుడ్ బి స్టేట్. ఆ మాత్రంగా హరీష్ రావు గారికి ఆలోచన లేకుంటే ఎట్లనే అను ఏదంటదంటే ఎట్లా? హరీష్ రావు గారికి అంత నిజంగానే ఆలోచన కలిగి ఉండి ఉన్నట్టయితే
ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడ్డం జరిగిందో అప్పుడే గట్ట ఒక కాగితం తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుంటే పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గారికో ఇచ్చి సార్ మీరు నోటిఫికేషన్ 1:50 అని అన్నారు 1:100 చేస్తే ఇక బాగుంటాయని చెప్పి కాగితం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసి మార్పిడి చేర్పులు చేస్తే చేస్తున్నారో ఏమవుతుందో తెలియదు. అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు 1:50కి చేస్తున్నావు 1:100 ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి 1:150 ఎందుకు చేయొద్దు అంటాడు. ఎట్లా సార్? థ్యాంక్ యూ. అరే నాన్న 4 కాదా, మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారి గారు. మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కల్పిస్తున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము. అది కూడా ఇస్తాము. మాకు 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిందే ప్రజలు. 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు. ఇదే కేసీఆర్ ఏం చేసిండు ఎదికేనా? ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడు ఆయనగా బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే హరీష్ రావు ఏం చేసిందే మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు రాష్ట్రాన్ని అప్పులో ఉప్పులోకి నెట్టి ఈ జైరేట్ల చేతో చూస్తా అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్ర అప్పులకు ఏంటంటే కారణమేవారు హరీష్ రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈయన బుద్ధిగా ఉన్నట్టయితే రాష్ట్ర అప్పులకు నెట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఈ చేయి ఎట్లా చెప్తావు అంటే ఏమనంటే ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము. థ్యాంక్ యూ.